ఇక్కడ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఏసీబీ కేసులో విచారణ అధికారిగా ఉన్నటువంటి వాళ్లకు నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? అమ్మ ఆ రోజు నా మీద తప్పుడు ఆరోపణలు పెట్టామని ఆయన పక్కకు పెట్టాలి. కానీ పక్కకు పెట్టకపోగా ఆమె సస్పెండ్ అయిన మహిళను తీసుకొచ్చి ఆమె రెడ్డి సామాజిక వర్గం అని చెప్పి ఆమెకు ఐపీఎస్ హోదా తీసుకొచ్చారు. మరి కింద ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సీనియర్ అధికారులకు మాత్రం ఎందుకు దక్కలేవు ఈ హోదాలు? అంటే వాళ్ళ తరఫున మాట్లాడేటోడు లేడు, వాళ్ళ తరఫున సిఫార్సు చేసేటోడు లేడు, వాళ్ళ తరఫున కొట్లాడేటోడు లేడు. కాబట్టి మేము ఇవ్వమనుకుంటారు. కానీ ఇప్పుడు మేమున్నాం, మా బీసీ అధికారుల పక్షాన మేమున్నాం, మా బీసీ ఉద్యోగస్తుల పక్షాన మేము నిలబడ్డాం. మేము చేసే మోసాన్ని ఖచ్చితంగా ఎండగడతాం. మా బీసీలకు జరుగుతున్నటువంటి అవమానాలను ఎదుర్కొంటాం. ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొని మా బీసీలకు దక్కాల్సిన వాటాను, మా ఎస్సీ మా ఎస్టీ సోదరులకు దక్కాల్సినటువంటి వాటాలను బరాబర్ తీసుకుంటాం.